300 మంది ఆడవాళ్లు కలిసి చంపే అంత పెద్ద తప్పు వీడేం చేశాడు? వీడియోని పూర్తిగా చూడండి, నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడి పేరు అప్పు యాదవ్, మహారాష్ట్రలో ఉంటాడు. చూడడానికి అమాయకంగా కనిపించినా చేసే పనులు మాత్రం చాలా వైలెంట్ గా ఉంటాయి. జస్ట్ 25 సంవత్సరాలకే 3 హత్యలు, 40 1000కి పైగా దొంగతనాలు చేశాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే వీడు ఒక నరరూప రాక్షసుడు. ఉంగరాల కోసం వేలు కట్ చేసేవాడు, కమ్మల కోసం చెవులు కోసేసేవాడు. వీడిని పోలీసు వాళ్ళు కూడా ఏమనేవారు కాదు, తిరిగి వీడినే సపోర్ట్ చేసేవాళ్ళు. వీడుండే ఏరియాలో ప్రజలందరూ వీడికి చాలా భయపడేవాళ్ళు. అమ్మాయి కంట్లో పడితే చాలు ఎలా అయినా అనుభవించాలి అనే మైండ్ సెట్ తో ఉండేవాడు. వీడి వల్ల చాలా మంది వాళ్ళ ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోయేవాళ్ళు. వీడే ఒక గ్యాంగ్ స్టార్ లో అనుకునేవాడు. అలా కొన్ని రోజులకి ఉషా అనే అమ్మాయి ఇంకా వాళ్ళ బావగారు వీడుండే ఏరియాలో రెంట్ కి దిగారు. అలా ఒక రోజు ఈ ఉషా అనే అమ్మాయి వీడి కంట్లో పడింది. ఇక వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్లి కొంచెం బ్యాడ్ గా బిహేవ్ చేశాడు. వాళ్ళ బావ ముందే చేయి వేశాడు. ఇక వాళ్ళిద్దరూ ఈ అక్కు యాదవ్ ని మెడ పట్టుకుని బయటికి గెంతేశారు. అందరి ముందు గట్టిగా తిట్టేశారు. అప్పుడు ఈ అక్కు యాదవ్ ఇలా వార్నింగ్ ఇచ్చాడు, రేపు పొద్దున కల్లా మీ బావ చంపేస్తా, ఆ తరువాత నేను అనుభవిస్తా. ఇక వీళ్ళిద్దరూ అలర్ట్ అయిపోయి డైరెక్ట్ గా కమిషనర్ దగ్గరికి వెళ్లి కంప్లీట్ చేశారు. వెంటనే కేసు ఫైల్ చేసి ఈవినింగ్ కల్లా జైల్లో పడేశారు. ఇక జైలుకి వెళ్ళాక అక్కడ కూడా ఏడు చాలా సుఖంగా బతికేవాడు. నచ్చింది తినుకొని నచ్చినట్టు ఉండేవాడు. ఆ పోలీసు వాళ్ళు కూడా వీడికి చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. అలా 3 నెలల తర్వాత వీడికి బెయిల్ వస్తుంది అనే సంగతి అందరికీ తెలిసింది. ఈ అక్కు యాదవ్ ని, ఉషాని ఇంకా వాళ్ళ బావ గారిని కోర్టుకు తీసుకొచ్చారు. ఈ బెయిల్ విషయం తెలిసిన వెంటనే వీళ్ళ ఏరియాలో ఉన్న వాళ్ళు, ఇంకా వీడి వల్ల ఇబ్బంది పడిన వాళ్ళు, అలా 300 మంది అమ్మాయిలు కలిసి కోర్టుకు వచ్చారు. అక్కడ ఈ అక్కు యాదవ్ ఉషాకి ఒక మాట అన్నాడు, జడ్జిమెంట్ అయ్యాక బయటకు వస్తా, రేపొద్దున మీ భావం చంపేస్తా, ఇక జీవితాంతం నేను టార్చర్ పెట్టి అనుభవిస్తా. ఇక వెంటనే ఈవిడి కోపం వచ్చి అందరి ముందు తన చెప్పు తీసుకుని లాగిపట్టి గోమె కొడేసింది. వీడు బయటకు వస్తే మళ్ళీ మనకే ప్రాబ్లం, మళ్ళీ మనం భయపడుతూ బతకాలి అని చెప్పి ఆ 300 మంది ఆడవాళ్లు కలిసి గొడ్డును కొట్టినట్టు కూడా చంపేశారు. ఇలాంటి కేసెస్ మన ఇండియాలో చాలా జరుగుతున్నాయి. అందుకే మన ఇంట్లో ఉన్న ఆడపిల్లలకి బీ సేఫ్ అని చెప్పడం మానేసి బీ స్ట్రాంగ్ అని చెప్పండి. చదువుతో పాటు సెల్ఫ్ డిఫెన్స్ కూడా నేర్పించండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అలాగే ఛానల్లో ఉన్న కంటెంట్ ని చెక్ చేయండి, మీకు నచ్చితేనే ఫాలో అవ్వండి.